అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమము రెవెన్యూ సదస్సులు. ఈ సదస్సుల్లో భాగంగా ఈ నెల 6వ తేదీ నుంచి ఈపాటికే రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేయడం, ముఖ్యంగా మార్కాపురం మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి ఎక్కువగా అర్జీలు రావడం జరిగింది. వాటిలో ఎక్కువగా మాకు భూమి ఆక్రమణలు జరిగినట్లుగా, అలాగనే ఒకరు భూమి ఒకరు రెవెన్యూ రికార్డులో నమోదు చేసుకున్నట్లుగా, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఇలాగా చాలా ఎక్కువ వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజున మార్కాపురం పట్టణంలో గ్రామసభ తహసీల్దార్ వారి కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి మా సబ్ కలెక్టర్ గారు, అట్లాగనే మండల నోడల్ ఆఫీసరు కమిషనర్ గారు హాజరయ్యారు. ఉదయం నుంచి అర్జీలు స్వీకరిస్తూ ఉన్నాం. వచ్చిన అర్జీల్లో ఎక్కువ భాగము ల్యాండ్ గ్రాబింగ్ కేసులో వస్తూ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఇక్కడ భూమి ఉంది వాళ్ళ పూర్వీకులకి. ఆ భూమి ఒకప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉండేది. కాలక్రమేణా వాళ్ళు వేరే ఇతర ప్రాంతాలకి వలసల వల్ల లేదంటే వృత్తిరీత్యా పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ భూమిని వేరే వాళ్ళు కబ్జా చేయడం, అలాగనే దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తోటి తయారు చేసుకోవడం, ఆ విధంగా మా దృష్టికి వస్తూ ఉన్నాయి. సో ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు, మేము తీసుకుంటున్న అర్జీల్లో ఎక్కువ భాగం అవే ఉన్నాయి. సో దీని యొక్క తీవ్రత మాకు ఈపాటికి అర్థమైంది. తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరేలా రెవెన్యూ కోర్టు నిర్వహించి ప్రతి ఒక్కరికి నోటీస్ ఇచ్చి, ఎక్కడ ఎవరు కూడాను మోసపోకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరేలా, ఎవరైతే అసలు భూమిదారు పట్టదారు ఉన్నారో వాళ్ళకి వారి యొక్క భూమిని అందజేసేలా చట్టప్రకారంగా నోటీసులు ఇచ్చి ఉత్తర్వు పాస్ చేసి చట్టబద్ధంగా వాళ్ళకి అందజేసేలా చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ